హాయ్ వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌని ఐడియాస్. ఈ వీడియోలో మనం ఈ బిస్కెట్ నట్ హ్యాండ్ బ్యాగ్ ఎలా వేయాలో ఈ ఈజీ మెథడ్లో నేర్చుకుందామండి. సో చాలా అంటే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు, బిగినర్ అయినా కూడా. ఓకేనా? సో ఇక్కడ నేను మల్టీ కలర్స్ తీసుకున్నానండి. మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి నేను పర్పుల్ కలర్ తీసుకున్న బార్డర్ లెక్క. మీరు వచ్చేసి బ్లాక్ తీసుకున్నారంటే బాగుంటుంది. ఓకేనా? మీరు వేయడానికి ప్లెయిన్గా వేస్తున్నాము అనుకుంటే మీరు 2 బండిల్స్ తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇక్కడ చూసారా, మిక్స్డ్ కలర్లో నేను 28 వైర్స్ తీసుకున్నాను. 8.5 ఫీట్స్ అంటే 8.5 అడుగులు తీసుకున్నానండి. సో ఈ బార్డర్ కలర్ వచ్చేసి 16 వైర్లు తీసుకున్నా, 9 అడుగులు తీసుకున్నానండి. ఇప్పుడు 9 అడుగులు వైర్ తీసుకున్నాం కదా, అందులో 2 వైర్స్ అనేది తీసుకుంటున్నానండి. 16 వైర్లు తీసుకున్నాం కదా, అందులో ఇక్కడ 2 వైర్స్ అనేది తీసుకుంటున్నాను. ఓకేనా? ఇది 9 ఫీట్స్ ఉందండి. ఎందుకంటే బార్డర్ లాగా వస్తుంది, పైన వచ్చేసి డైమండ్ షేప్స్లో వస్తుంది అనమాట. ఓకేనా? ఇక్కడ చూపిస్తున్నట్టు బేసిక్ నాట్ వేసుకోండి. సో సింపుల్గా మీకు అందరికీ వచ్చు కదా బేసిక్ నాట్ వేయడం. ఎవరికైనా రాకపోతే ప్లీజ్ ఒకసారి మన ఛానల్ని చెక్అవుట్ చేయండి, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్లో ఒక లూప్ పెట్టుకున్నాను, తర్వాత రైట్ హ్యాండ్లో ఒక లూప్ పెట్టుకున్నాను కదా, దాన్ని లెఫ్ట్ హ్యాండ్ లూప్లోకి ఇన్సర్ట్ చేసి, అంటే లెఫ్ట్ హ్యాండ్ నుంచి కింద వస్తుంది కదా, ఆ వైర్ పైకి పెట్టాలి. ఓకేనా? పెట్టేసి ఇప్పుడు రైట్ హ్యాండ్లో ఉన్న లూప్లో కింద నుంచి వచ్చే వైర్ని పైన ఉన్న లూప్లోకి ఇన్సర్ట్ చేసి నాట్ అనేది టైట్ చేయాలండి. రెండు వైపులా ఉన్న వైర్స్ని ఈవెన్గా ఉండేటట్టు చూసుకోవాలండి. సో ఎటువైపు అయితే ఎక్కువ ఉందో అటువైపు నుంచి నొక్కేసి తక్కువ ఉన్న వైపుకి ఇలా ఇచ్చారంటే నార్మల్గా ఈక్వల్గా వచ్చేస్తుంది. ఓకేనా? ఇలా రెండు వైపులా సమంగా రావాలండి. సో వచ్చిందా లేదా అనేసి రెండు వైపులా చెక్ చేసుకోండి. ఇలా మొత్తం మనకి 8 నాట్లు వస్తుందండి. అంటే 8 నాట్స్. ఓకేనా? 8 పువ్వుల్లాగా వస్తుందన్నమాట. ఓకేనా? ఇలా 8 నాట్లు వచ్చిన తర్వాత ఇంకో బిస్కెట్ నాట్ వేయాలి కదా, అది ఎలా వేయాలో ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ 4 వైర్స్ తీసుకోవాలండి. మీరు కలర్స్తో వేస్తున్నారనుకుంటే సో అంటే 7 కలర్స్ 4 వైర్స్ తీసుకోండి, సరిపోతుంది. ఓకేనా? ఇక్కడ చూసారా, నేను 2 లూప్స్ అనేది లెఫ్ట్ హ్యాండ్లో పెట్టుకున్నాను. ఓకేనా? ఒక లూప్ అనేది పక్క పెట్టేశాను, ఇంకో లూప్ని రైట్ హ్యాండ్లో పెట్టుకున్నాను. ఓకేనా? నార్మల్ బేసిక్ నాట్ ఎలా వేస్తామో అలా ఈ లూప్లోకి ఇన్సర్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ ఫస్ట్ వైర్ ఉంది కదా లెఫ్ట్ హ్యాండ్లో, ఈ వైర్ని ఇలా పైకి పెట్టాలి. తర్వాత ఇంకో వైర్ ఉంది కదా లెఫ్ట్ హ్యాండ్లోనే, ఈ వైర్ని కూడా ఇలా పైకి పెట్టాలండి. ఏ లూప్ వైర్ ఆ లూప్ పైనే పెట్టాలి. ఓకేనా? పెట్టేసి కింద అంటే లెఫ్ట్ హ్యాండ్లో కింద పెట్టుకోండి. తర్వాత మనం రైట్ హ్యాండ్ నుంచి లూప్ ఇన్సర్ట్ చేసాం కదా, దాని నుంచి కింద వైపు నుంచి వచ్చే వైర్ని ఈ పైన ఉన్న 2 లూపుల్లోకి ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసి వైర్ని ఇలా ఏ లూప్ అంటే పైన పెట్టిన వైర్స్ని ఇలా మళ్ళీ కిందికి తెచ్చుకోవాలి. ఇప్పుడు పక్క పెట్టేసాం కదా ఒక వైరు, ఆ వైర్ని ఇలా తీసుకోవాలి. తీసుకొని ఈ 2 లూప్స్లోకి ఇన్సర్ట్ చేసేసి ఈ వైర్స్ని ఇలా పైకి పెట్టాలి. ఓకేనా? సో ఇప్పుడు కింద నుంచి వచ్చే వైర్ ఉంది కదా, మనం లూప్లోకి ఇన్సర్ట్ చేయాలి. ఓకేనా? అంటే మనం లూప్లోకి ఇన్సర్ట్ చేసిన వైరు కింద నుంచి వస్తుంది కదా, ఆ వైర్ని తీసి ఈ పైన ఉన్న 2 లూప్స్లోకి ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసేటప్పుడు మనం పైకి పెట్టాం కదా వైర్స్, లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న వైర్స్, అవనేది కిందకు ఉండాలన్నమాట. దానిపై నుంచి మనం ఈ లూప్లోకి ఇన్సర్ట్ చేయాలి. అప్పుడే మనకి బిస్కెట్ నట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఓకేనా? సో నేను ఇక్కడ చూపించినట్టు టైట్గా మీరు ఈడ్చుకోండి. ఓకేనా? దీన్ని కూడా చెక్ చేసుకోవాలండి, పైన కింద సైడ్స్లో. ఓకేనా? 2 వైర్స్ తీసి కరెక్ట్గా చెక్ చేసుకోండి. అంటే మనం వేసిన నాటు గుర్తుంటుంది కదా, ఏ వైర్ ఏడిస్తే ఏ వైర్ కరెక్ట్గా వస్తుందో ఆ వైర్ని చూసి మీరు కరెక్ట్గా చెక్ చేసుకోండి. ఎందుకంటే పై వరకు ఇది క్లీన్గా రావాలి కాబట్టి. ఓకేనా? సో 4 వైర్లని చెక్ చేసుకోండి. ఏవైనా కొంచెం అటు ఇటు ఉన్నా అడ్జస్ట్ చేయండి. ఓకేనా? సో అడ్జస్ట్ చేసుకున్నారంటే ఇలా బిస్కెట్ నట్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఎలా దీన్ని జాయిన్ చేయాలో చూపిస్తానండి. సో మొత్తం చూసారా, నేను 28 వైర్స్ తీసుకున్నాను, 8.5 అడుగులు. అంటే బార్డర్ వచ్చేసి 16 వైర్లు తీసుకున్నాను, అది వచ్చేసి 9 అడుగులు తీసుకున్నానండి. అవి నాట్స్ వేసిన తర్వాత ఈ బిస్కెట్స్ నాట్ అనేవి 7 రావాలి. తర్వాత ఈ బార్డర్ వేసాం కదా, అది వచ్చేసి మనకు
8 రావాలి. ఓకేనా? సారీ, అవును, 8 రావాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ బిస్కెట్ నాట్ విత్ బార్డర్ జాయిన్ చేయాలి. బిస్కెట్ నాట్ని ఇలా లూప్ క్రియేట్ చేసుకున్న కార్నర్లో బట్టి మళ్ళంకా ఈ బార్డర్ ఉంది కదా, దీన్ని ఈ లూప్లోకి ఇన్సర్ట్ చేసిన తర్వాత లూప్ క్రియేట్ చేసాం కదా పింక్ కలర్ వైరు, ఆ వైర్ని పైకి పెట్టాలి. తర్వాత ఈ బార్డర్ కలర్ ఉంది కదా, ఈ పర్పుల్ కలరు, ఈ రోజ్ కలర్ పైనున్న లూప్లోకి ఇన్సర్ట్ చేసి నాట్ అనేది టైట్ చేయాలి. సో ఇంకో వైర్ ఉంది కదా, ఇందులోనే దీన్ని కూడా ఇలానే లూప్ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసి ఈ బార్డర్ కలర్ వైర్ ఉంది కదా, దీన్ని కూడా ఆ పైనున్న లూప్లోకి ఇన్సర్ట్ చేసి నాట్ అనేది టైట్ చేయాలి. ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకొని మళ్ళీ నాట్ అనేది వేయాలన్నమాట. ఓకేనా? సో 2 నాట్స్ వేసుకోవాలి. ఇది వచ్చేసి మిక్స్డ్ కలర్లో వస్తుంది. డైమండ్ షేప్లో వచ్చేటప్పుడు అక్కడ పైన మాత్రం ఒకే కలర్ ప్లెయిన్గా వస్తుంది. ఓకేనా? ఇక్కడ చూసారా, నేను ఎలా వేస్తున్నానో మీరు అలానే వేసుకోండి. బిగినర్ అయినా కూడా నేను చెప్పడం కన్నా కూడా మీరు వీడియోని బాగా అబ్జర్వ్ చేశారంటే నీట్గా అర్థమవుతుంది. ఓకేనా? సో ఇక్కడ వేశాను కదా, సేమ్ ఇలానే ఇటువైపు కూడా మీరు వేయాలి. ఓకేనా? ఇక్కడ వేయాలి. ఓకేనా? ఇలా వేసిన తర్వాత ఈ 2 అంటే ఈ బార్డర్ కలర్స్ అనేవి ఒకచోట జాయింట్ అవుతాయి అనమాట, ఇంటూ షేప్లో వస్తాయి అనమాట. దాన్ని మనం వేసుకోవాలి. ఇక్కడ నేను మొత్తం యాడ్ చేసేసానండి సపరేట్గా. వీడియో ఎక్కువైపోతుందనేసి నేను ఆల్రెడీ జాయిన్ చేసేసాను అనమాట. ఓకేనా? దీన్ని ఎలా మనం మళ్ళీ అక్కడ టైప్లో అంటే డైమండ్ షేప్లో ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూసారా ఎంత బాగా వచ్చిందో. అంటే మనం బిస్కెట్ నట్ వేయాలి, దాని చుట్టూ బేసిక్ నట్ వేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ ఈ కార్నర్లో ఈ పింక్ కలర్ వైర్ ఉంది కదా, దీన్ని లూప్ క్రియేట్ చేసుకోండి. సో ఇటువైపు అటువైపు పైన కింద చూసినా మనకి ప్లెయిన్గా బార్డర్ కలర్ అనేది రావాలి, బేసిక్ నాట్ ఉండాలన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు ఇలా వేసుకోండి. ఓకేనా? ఇప్పుడు చూసారా, ఇంకో వైర్ని ఇలా లూప్ క్రియేట్ చేసుకోండి. ఈ రన్నింగ్ అంటే ఈ బుట్ట నుంచి వచ్చే వైర్, ఈ బార్డర్ వైర్ ఉంది కదా, దాన్ని లోపలోకి చుట్టేసి తర్వాత వైర్ అనేది పైకి పెట్టి ఇన్సర్ట్ చేయాలి. ఓకేనా? సో ఇది చూసారా, మిక్స్డ్ కలర్స్ వచ్చింది. ఇప్పుడు ఈ 2 కలర్స్ అంటే ఈ ప్లెయిన్ కలర్స్ బార్డర్ కలర్ అనేది సేమ్ నాట్ అనేది ఒకటి వచ్చింది చూసారా. సో ఇలా వేసుకుంటూ రావాలి. సో మనకి ఇక్కడ 2 అంటే 3 వచ్చేసింది కదా, ఇటువైపు మళ్ళీ బుట్టని ఇలా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని ఇలానే వేసుకుంటూ రావాలి. సరేనా? సో ఇప్పుడు కూడా ఇలానే లూప్ క్రియేట్ చేసుకోవాలి. బిస్కెట్ నట్ నుంచి వచ్చే వైర్ని దానికి చుట్టుకోవాలి. తర్వాత ఈ వైర్ని లోపలికి ఇన్సర్ట్ చేయాలి. మీరు ఒకసారి వీడియోని బాగా అబ్జర్వ్ చేయండి, మీకు నీట్గా అర్థమవుతుంది. ఓకేనా? బిస్కెట్ నట్ చుట్టూ మనం బేసిక్ నట్ అనేది వేసుకుంటే మనకు అదొక డైమండ్ అనేది దొరుకుతుంది. ఓకేనా? సో అంటే మనకి మిక్స్డ్ నాట్లో 6 దొరుకుతాయి, 6 నాట్స్ దొరుకుతాయి. తర్వాత ప్లెయిన్లో 4 దొరుకుతాయి. అప్పుడు డైమండ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ చూసారా, నీట్గా వేసేసాను. ఇప్పుడు ఎలా ఇంక్రీజ్ చేయాలో చూపిస్తాను. సో చూసారా ఎంత నీట్గా వచ్చిందో. నేను ఇక్కడ 7 కలర్స్ తీసుకున్నాను. రెడ్, గ్రీన్, ఆరెంజ్, మళ్ళీ లెమన్ ఎల్లో, బ్లూ అంటే స్కై బ్లూ, తర్వాత వైట్, పింక్ తీసుకున్నా. 7 కలర్స్. మీరు ఏ కలర్స్ అయినా తీసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ ఇది కస్టమైజ్ చేయించుకున్నారండి. సో ఈ బుట్ట వేయడం నేను ఇదే ఫస్ట్ టైం అనమాట. ఓకేనా? సో వీడియోని బాగా అబ్జర్వ్ చేయండి. మీరు బేస్ కింద వేసేసారంటే పైన వేసేటప్పుడు చాలా ఈజీగా వేసుకోవచ్చు. సో తొందరగా అయిపోతుంది అనమాట బిస్కెట్ నాట్లో వేసే బుట్టలు. ఓకేనా? అలవాటు ఉంటే ఈజీగా వేసేయగలరు. సో ఇలా మొత్తం వచ్చేస్తుందండి. సో చూసారా, చాలా ఈజీగా వేసుకుంటూ రావాలి. అంటే ఆ మెథడ్ తెలిస్తే చాలన్నమాట. సో ఇలా మొత్తం మనం ఇన్సర్ట్ చేసి ఈడ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పట్టి ఈడ్చుకోవాలి. సో చూసారా, ఇక్కడ ఒక బిస్కెట్ డైమండ్ షేప్లో వచ్చిందా, దీని చుట్టూ మనం బార్డర్ లెక్క వేయాలి కదా, ఇప్పుడు వేసేద్దామండి. సో ఇప్పుడు చూడండి, నేను పర్పుల్ కలర్ వైర్ని లూప్ క్రియేట్ చేశాను. గ్రీన్ కలర్ని దీనికి చుట్టుకున్నాను. తర్వాత పర్పుల్ కలర్ పైకి పెట్టాను, గ్రీన్ కలర్ని పైన లూప్లోకి ఇన్సర్ట్ చేశాను. లూప్ క్రియేట్ చేసిన దాంతో ఇన్సర్ట్ చేశాను. ఇప్పుడు ఇటువైపు
మళ్ళీ చుట్టుకొని రాకూడదు. మనం ఇటువైపు అటువైపు వేసేసి తర్వాత లాస్ట్లో మనం పర్పుల్ కలర్ వేసుకోవాలండి. సో చాలా ఈజీగా వేసుకోవచ్చు. సో చూసారా ఇక్కడ రెడ్ కలర్ మిక్స్డ్ నాట్ వచ్చింది. సో ఇప్పుడు ప్లెయిన్ నాట్ అనేది వస్తుందండి. సో చూసారా పర్పుల్ కలర్లో వేసుకుంటున్నాను. సో ఈ కాంబినేషన్ ఎలా కుదిరిందో ఒకసారి తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇటువైపు కూడా ఇలానే వేసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు ఇంకోసారి ఎలా వేయాలో చూపిస్తానండి. బిస్కెట్ నాటు గ్రీన్ కలర్ వైర్స్ని 2 లూప్స్గా క్రియేట్ చేసుకున్నా, ఓకేనా. ఇప్పుడు ఈ ఆరెంజ్ కలర్ వైర్ ఉంది కదా, దీనికి చుట్టుకున్నానండి. గ్రీన్ కలర్ వైర్స్కి చుట్టేసి ఇలా పైకి పెట్టాలి గ్రీన్ కలర్ వైర్స్ని. తర్వాత ఈ చుట్టిన వైర్ ఉంది కదా ఆరెంజ్ కలర్ వైర్ని, దాన్ని పైనున్న లోపుల్లోకి ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ యథావిధిగా కిందికి తెచ్చుకోవాలండి గ్రీన్ కలర్ వైర్స్ని. తర్వాత మళ్ళీ పైకి పెట్టాలి, ఓకేనా. ఎక్కడున్న ప్లేస్లో అక్కడ ప్లేస్ చేయాలి, ఓకేనా. తర్వాత ఇప్పుడు ఈ ఆరెంజ్ కలర్ని లోపలికి ఇన్సర్ట్ చేసి ఈ వైర్స్ని కిందికి ఇడవాలి. గ్రీన్ కలర్ వైర్స్ని కిందికి ఇడవాలి. తర్వాత ఈ వైర్స్ని ఆరెంజ్ కలర్ వైర్స్ని అడ్జస్ట్ చేసుకోవాలండి. గ్యాప్ అనేది వచ్చేస్తుంది అనమాట. అది కొంచెం మనం దగ్గరికి చేర్పి వేసుకున్నామంటే నీట్గా వచ్చేస్తుంది. సో మీరు బిగినర్ అయితే తప్పకుండా ఎక్స్ట్రానే గ్యాప్ వస్తుంది, మీరేమి ఇబ్బంది పడకండి. సో ఇంకో టైం వేసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మనం నాట్స్ వేస్తూ ఉన్నప్పుడే మనకి ఈజీగా వస్తుంది, సరేనా. సో ఇప్పుడు నేను 2 మిక్స్డ్ నాట్లు వేసానండి. ఇప్పుడు మళ్ళీ ఇటువైపు లెఫ్ట్ సైడ్ కూడా 2 మిక్స్డ్ నాట్లు వస్తుంది, వేసేసుకోవాలి. సో బేసిక్ నాట్ అందరికీ వచ్చు కాబట్టి నేను దీంతో డీప్గా చెప్పడం లేదు, ఓకేనా. సో ఇప్పుడు మనం ఈ బార్డర్లో చూసారా డైమండ్ వచ్చేసింది అనమాట మళ్ళీ. సో ఇలా మొత్తం మీకు వైర్స్ క్రాస్ అయ్యే చోటంతా వేసుకుంటూ రావాలి. సో నేను వచ్చేసి పైన కింద ఒక 3 లేయర్స్ వేసేసి మీకు చూపిస్తానండి. కార్నర్ ఎలా తిప్పాలో చూపిస్తాను, ఓకేనా. మీరు ఇటువైపు వేయాలంటే ఇలా బుట్టని తిప్పుకొని ఇలా వేసుకుంటూ రావాలి, సరేనా. సో ఇక్కడ చూసారా 3 నాట్స్ వచ్చిందా, ప్లెయిన్గా ఉండేది. దీన్ని మీరు కౌంట్ చేసుకోవాలండి. సో చూసారా ఇక్కడ నేను కార్నర్స్ అనేది 3 మూలలు తిప్పేశాను. సో ఒక్క మూల మాత్రం పెట్టాను ఎలా తిప్పాలో చూపించాలనేసి. సో ఇలా మిక్స్డ్ నాట్స్తోనే వస్తుందన్నమాట. అంటే మనం 7 లైన్స్ వేసాం కదా, 7 ఫ్లవర్స్ లాగా బిస్కెట్స్ నాట్స్ వేసాం కదా, అందులో వచ్చేసి అటువైపు ఇటువైపు కార్నర్స్లోకి ఒక్కొక్కటి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి నేను ఈ బార్డర్ కలర్స్ ఇచ్చాం కదా, ఆ బార్డర్ కలర్స్ నాకు 4 నాట్స్ రావాలన్నమాట. అప్పుడే మనం కార్నర్ తిప్పడానికి ఈజీగా ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు ఈ సైడ్ నుంచి కౌంట్ చేసుకుంటే 3rd లైన్ ఉంది కదా, దాన్ని ఒక వైర్ కట్ చేసుకోవాలి. అప్పుడే మన కార్నర్ తిప్పడానికి ఈజీగా ఉంటుంది. కట్ చేసిన వైర్ని పాడేయకండి, మనకి హ్యాండిల్ వేసుకునేటప్పుడు లోపల ఇన్నర్ వైర్గా యూజ్ అవుతుంది, ఓకేనా. ఇప్పుడు కట్ చేసుకున్న వైర్ని ఇలా లోపలికి దోపేయాలి, ఓకేనా. లోపలికి ఇన్సర్ట్ చేసేసి ఎక్స్ట్రా ఉంటే వైర్ని కట్ చేసుకోండి, సరిపోతుంది, ఓకేనా. సో ఇప్పుడు మనం ఎలా అంటే మీరు కౌంట్ చేసుకోండి. సెంటర్ లైన్ నుంచి పై వైపుకు 3 బిస్కెట్స్ రావాలి, అంటే 3 డైమండ్ షేప్స్ రావాలన్నమాట. 3 బిస్కెట్స్ వస్తే మనకి కార్నర్ తిప్పడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూసారా ఒక లైన్ అనేది స్కిప్ చేశాను, ఓకేనా. ఇప్పుడు దీన్ని ఎలా వేయాలో కార్నర్ అనేది చూపిస్తాను. ఇక్కడ చూసారా స్కై బ్లూ కలర్స్ని 2 లూప్స్గా క్రియేట్ చేసుకున్నా. తర్వాత ఈ వైట్ కలర్ని ఈ లూప్స్కి చుట్టుకునేసి ఇలా టైట్గా పట్టి చుట్టుకోండి. ఈ బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ వైర్స్ని ఒక్కొక్క లూప్ పైన నేను ఎలా పెడుతున్నానో అలా పెట్టుకోండి. అంటే బేసిక్ నాట్కి మనం ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకోవాలి. తర్వాత ఈ వైట్ కలర్ చుట్టాం కదా, ఆ వైర్ని పైనున్న లూపుల్లోకి ఇన్సర్ట్ చేయాలి. సో ఇప్పుడు యథావిధిగా ఈ వైర్స్ని తెచ్చుకోవాలండి. సో ఈ వైట్ కలర్ని మళ్ళీ దీనికి చుట్టుకోవాలి. చుట్టేసి ఈ బ్లూ కలర్ వైర్స్ని పైకి పెట్టేసి ఈ లూప్లు ఉన్నాయి కదా, ఈ వైర్స్ డిస్టర్బ్గా ఉంటుంది అనమాట. అందువల్ల ఈ లెఫ్ట్ హ్యాండ్లో ఫింగర్స్తో గట్టిగా పట్టుకొనేసి పైన లూపుల్లోకి ఇన్సర్ట్ చేసి నాట్ని అడ్జస్ట్ చేసుకుంటూ టైట్ చేశారంటే ఈ కార్నర్ అనేది మనకి ఎక్కువగా గ్యాప్ అనేది కనిపించదు అనమాట, ఓకేనా. సో అడ్జస్ట్ చేసుకుంటూ టైట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ టైట్ చేసుకున్నారంటే మీకు దగ్గరగా వచ్చేస్తుంది అనమాట, గ్యాప్ ఎక్కువ కనిపించదు, ఓకేనా. సో ఇక్కడ ఒక లైన్ అనేది స్కిప్ చేసాము, అయినా మనకి డైమండ్ అనేది తప్పకుండా వస్తుంది, ఎందుకంటే కార్నర్ కదా ఇది. సో
చాలా అంటే ఇదే ఫస్ట్ టైం అనమాట మన ఛానల్లో, అంటే యూట్యూబ్ ఛానల్లోనే మనదే ఫస్ట్ అనుకుంటా బిస్కెట్ నట్ కార్నర్ ఎలా తిప్పాలనేది. సో చాలా ఈజీగా మెథడ్లో చెప్పానండి. సో బిగినర్ అయినా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ చూసారా, ఈ కార్నర్ తిప్పిన చోటు మనకి కొద్దిగా మాత్రమే గ్యాప్ ఉంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, సరిపోతుంది. ఓకేనా. సో సెంటర్లో ఒక లైను, మిక్స్డ్ నాట్ ఒకటి కనిపిస్తుందా. సో ఈ మాత్రం ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మొత్తం చుట్టూ మనం వేసుకుంటూ రావాలి కదా బేసిక్ నాటు, అది వేసుకోవాలండి. అంటే బ్లూ కలర్ వైర్ చుట్టుకోవాలి, పర్పుల్ కలర్ వైర్ని దానికి చుట్టేసి తర్వాత బ్లూ కలర్ వైర్ పైకి పెట్టాలి, పర్పుల్ కలర్ వైర్ని లూప్లోకి ఇన్సర్ట్ చేయాలి. ఓకేనా. సో ఇటువైపు వచ్చేసి కొంచెం చేంజ్ అవుతుంది, అంటే ఈ లూప్స్ అనేది మనకు కన్వీనియంట్గా ఎలా క్రాస్గా వెళ్తుందో అలా క్రాస్గా వేసుకోవాలన్నమాట. ఓకేనా. మొత్తానికి మనం ఈ పైన వచ్చేసి పర్పుల్ కలర్ అనేది ఒక ప్లెయిన్గా రావాలన్నమాట. సో ప్లెయిన్ నాట్ అనేది వచ్చిందంటేనే మనకి అది ఒక డైమండ్ అన్నట్టు కౌంట్ అవుతుంది. సరేనా. సో చాలా ఈజీగా వచ్చేస్తుందండి. కార్నర్ అనేది మీరు ఇలానే 3 మూలలు మీరు ఇలానే తిప్పుకోవాలి. ఈజీ మెథడ్ అండి. ఒక లైన్ అనేది స్కిప్ చేయాలన్నమాట. దాన్ని కట్ చేసి లోపలికి ఇన్సర్ట్ చేసేసి ఇలా కార్నర్ అనేది తిప్పుకోండి. సో అర్థం కాకపోతే సపరేట్గా వీడియో మేక్ చేయమన్నా నేను తప్పకుండా మేక్ చేస్తానండి. సో ఇప్పుడు హైట్ ఎలా ఇంక్రీజ్ చేయాలో చూద్దామండి. సో ఇక్కడ వైర్స్ అనేవి అన్ని చోట్ల క్రాస్ అవుతుందండి. క్రాస్ అయ్యే చోటంతా కూడా మనం ఇలా నాట్స్ అనేది వేసుకుంటూ రావాలి. ఓకేనా. సో బిస్కెట్ నాటు ఇదివరకే నేను చెప్పాను. సో ఎలా వేయాలనేది మీరు వీడియోని ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా. సో చాలా ఈజీగా వేసుకోవచ్చు. బిస్కెట్ నాట్ వేసిన తర్వాత చుట్టూ మనకి నార్మల్ బేసిక్ నాట్తో మిక్స్డ్ నాట్స్ అనేవి రావాలి. తర్వాత సింగిల్ ప్లెయిన్ కలర్ బార్డర్ కలర్లో ఒకటనేది రావాలన్నమాట. సో చాలా ఈజీగా వచ్చేసింది చూసారా. కలర్స్ అనేది మీరు చూస్ చేసుకోవచ్చండి. సో మన ఛానల్లో చాలా వీడియోస్ అనేది మేక్ చేశాను. ఎవరైనా చూడకపోతే ప్లీజ్ ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. సో బిస్కెట్ నాట్ బాస్కెట్ బేస్ అనేది నార్మల్లో వేసేసి హైట్ బిస్కెట్ నాట్లో వేసే బుట్ట కూడా నేను వేసానండి. క్లాసెస్లో వేసాను, క్లాసెస్ వారీగా వేసాను. ఎవరైనా చూడకపోతే ప్లీజ్ ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. సో చూడండి ఎంత నీట్గా వస్తుందో. కలర్స్ అనేవి మీ చాయిస్ అండి. సో ఇలా బాస్కెట్ మొత్తం ఇలానే ఇంక్రీజ్ చేసుకుంటూ రావాలి. సో అది క్రాస్గా మొత్తం మనకి ఎక్కడెక్కడ క్రాస్ అవుతుందో అలా వేసుకుంటూ రావాలి. మొత్తం మనకి క్రాస్లా చూసుకుంటే 9 లైన్స్ అంటే 9 బిస్కెట్స్ రావాలన్నమాట, సరిపోతుంది. సో ఈ మూలలో కూడా మూలలేం తిప్పని అవసరం లేదు, మనం ఆల్రెడీ తిప్పేసాం కదా. సో ఇక్కడ డైమండ్ షేపుల్లో మనం వేసుకుంటూ వచ్చేయడమే. నేను మొత్తం మీకు వేసేసి చూపిస్తాను. సో చూడండి చాలా నీట్గా వేసేసాను. ఇలా కౌంట్ చేసుకోండి, కార్నర్స్లో కౌంట్ చేసుకున్నారంటే మొత్తం 9 ఉండాలి అనమాట. 9 బిస్కెట్స్ ఇలా కౌంట్ చేసుకుంటే 9 బిస్కెట్స్ రావాలి కార్నర్ నుంచి. ఓకేనా. సో మొత్తం నేను ఇన్సర్ట్ చేసేసానండి. సో డిస్టర్బెన్స్గా ఉంటుందనేసి. సో ఇప్పుడు ఎలా ఇన్సర్ట్ చేయాలో నేను చూపిస్తాను. క్రాస్గా ఇన్సర్ట్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి ఈ ఫస్ట్ ప్లెయిన్ నాట్ ఉంది కదా, బార్డర్ నాటు, దాంతోనే ఫినిష్ చేసుకోవాలి. దాన్ని టైట్ చేసుకొని ఇటువైపు మనం వేసిన నాటు వదిలేసి దానికి కింద ఉన్న నాట్లో నుంచి దాదాపు ఒక 5 లేదా 6 నాట్లోకి లోపలికి ఇన్సర్ట్ చేసేయాలి. ఓకేనా. సో ఇన్సర్ట్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటే వైర్ అనేది కొంచెం షార్ప్ చేసుకోండి. షార్ప్ చేసుకొని లోపలికి ఇన్సర్ట్ చేశారంటే ఈజీగా వెళ్ళిపోతుంది. సో ఇంకో విషయం, నాట్స్ అనేది టైట్గా వేసినారన్నా చాలా కష్టంగా ఉంటుందండి. ఓకేనా. ఇప్పుడు ఇటువైపు ఉంది కదా ప్లెయిన్ నాట్లో వచ్చిన వైర్, ఇంకొకటి దాన్ని ఇలా ఇంటూ షేప్లో ఇన్సర్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. ఈ ఫస్ట్ లైన్ని ఇన్సర్ట్ చేసిన తర్వాతే మీరు ఏ వైర్నైనా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. అప్పుడే మనకి నీట్గా వస్తుంది. సరేనా. ఇప్పుడు ఈ వైర్ తీసుకుంటున్నా కొంచెం ఈడ్చుకోవాలి. తర్వాత బిస్కెట్ నాట్లో లూప్లో నుంచి వదిలేసి బయట తెచ్చుకోవాలి. తర్వాత
ప్లెయిన్ నాట్ ఒకటి వస్తుంది, దాంతో ఇన్సర్ట్ చేయాలి. మళ్ళీ బిస్కెట్ నాట్ అనేది వస్తుందండి. ఆ 2 వైర్స్ లోపలికి వదిలేసి మళ్ళీ మిక్స్డ్ నాట్ ఒకటి వస్తుంది, దాంట్లో ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది. దానికి టైట్గా ఉండిపోతుందండి. సో సేమ్ ఇంకా ఉన్న వైర్స్ అన్నీ కూడా ఇలానే ఇన్సర్ట్ చేసుకోవాలి. సో మీకు ఈజీగా అయిపోతుంది. ఇన్సర్ట్ చేసేసి ఎక్స్ట్రా ఉన్న వైర్స్ని కట్ చేసేసుకోండి. కరెక్ట్గా సరిపోతుందండి. కొలతలు మీకు వైర్ అనేది కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోండి. అదే మీరు తీసుకున్న వైర్ కొంచెం థిక్నెస్ తక్కువ ఉంటే 1/2 ఇంచ్ తక్కువ తీసుకోండి. సో మీరు బిగినర్ అయితే 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోండి, ఎలాంటి వైర్ అయినా పర్వాలేదు. నేను తీసుకున్న వైరు అటు లేకుండా ఇటు లేకుండా సెంటర్ అనమాట, సెంటర్లో ఉంది వైరు. సో అందువల్ల నాకు ఈ మాత్రం సరిపోయిందనమాట. మీరు బిగినర్ అయితే తప్పకుండా 1/2 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోండి. సో ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత వైర్స్ని అనేది కట్ చేసేసుకోండి. సో అది కూడా ఎలా కట్ చేయాలో చూపిస్తాను. చిన్నగా సిజర్ పెట్టి నాట్స్ని కట్ చేయకుండా కట్ చేసుకున్నారంటే మీకు ఏ ఇబ్బంది ఉండదండి. ఒకవేళ నాట్ని కట్ చేసేసారంటే మళ్ళీ వేయడానికి ఇబ్బందిగా ఉంటుంది, సరేనా. సో అవుట్ఫిట్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో. మీకు నిజంగానే ఈ బుట్ట నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ అనేది ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. సో సైడ్స్లో చూసారంటే ప్లెయిన్ నాట్ అంటే ప్లెయిన్గా ఫ్లవర్స్ వచ్చి ఉంటుంది, బిస్కెట్స్ నాటు. సో సెంటర్లో చూసారంటే మిక్స్డ్ నాట్స్ వచ్చి ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు చూడండి నేను హ్యాండిల్ అనేది వేసేసానండి. హ్యాండిల్ వేయడం ఆల్రెడీ ఇదివరకు నేను చాలా వీడియోస్ మేక్ చేశాను ఎలా వేయాలనేది. 2 వైర్ హ్యాండిలే వేశాను. 2 వైర్స్ తీసుకున్నాను, అవుటర్ వైర్స్ 16 ఫీట్స్ అంటే 16 అడుగులు తీసుకున్నాను. లోపల ఇచ్చే వైర్స్ వచ్చేసి 6 వైర్లు తీసుకున్నాను, 8 అడుగులు తీసుకున్నానండి. కరెక్ట్గా సరిపోయింది. సో ఈ ఫ్లవర్ మేకింగ్ కూడా ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను, ఎవరైనా చూడకపోతే ప్లీజ్ ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. ఈ ఫ్లవర్ మేక్ చేయడానికి 15 ఫీట్లు అంటే 15 అడుగులు తీసుకున్నాను, ఒక్క వైర్ తీసుకున్నాను. సో ఈ హ్యాండిల్ అంటే ఈ లాక్ ఫిక్స్ చేయడానికి 2 వైర్లు తీసుకున్నానండి, 3 అడుగుల్లో తీసుకున్నాను, ఓకేనా. మీరు ఎక్కడ ఫిక్స్ చేశానో ఒకసారి చూడండి. వీలైతే మీరు దీనికి డబుల్ హ్యాండిల్ పెట్టుకోవచ్చు. మాకు లేదు హ్యాండ్ బ్యాగ్ లాగా కావాలనుకుంటే ఇలా టర్న్ అవుట్ చేసుకోవచ్చు. సో బాస్కెట్ ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఒకసారి మీరు ట్రై చేసేసి అవుట్ఫిట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సపోర్ట్ మై ఛానల్.